వేదికను అలంకరించిన హాస్పిటల్ డెవలప్మెంట్ మెంబర్స్కి, మా సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి, వార్డ్ ఇన్ఛార్జ్కి, వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, విచ్చేసిన ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ఫార్గెట్ కార్పొరేషన్, అలాగే సీనియర్ డాక్టర్స్కి, హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా సిఎండి గారు చెప్పిండేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో డబ్బులు వచ్చిండేది కట్టేశాము అనేది కాకుండా ఒక ఈ సదన్, విశ్రామ్ సదన్ అనేది చాలా చోట్ల ఫార్గెట్ కార్పొరేషన్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు. సో ఏ పద్ధతిలో అక్కడ మెయింటైన్ చేస్తున్నారో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. దాని తర్వాత అంటే కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేయడము చాలా ఈజీ అండి. దాని తర్వాత మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. నాకు దీనికి లింక్ ఏమొస్తుందంటే మా మినరల్ వాటర్ది. మేము కట్టి ఇచ్చేస్తుంటాము, బట్ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా కట్టి ఇచ్చేస్తారు, స్టార్టింగ్లో చాలా బాగుంటుంది. సో సిఎండి గారు చెప్పినట్లు బెస్ట్ ప్రాక్టీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ సదన్కి సంబంధించింది ఎట్లా ఉందో ఫాలో అవుతున్నారో సేమ్ టు సేమ్ ఇక్కడ ఫాలో కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సూపరింటెండెంట్ గారికి. ఖచ్చితంగా అది తీసుకొని అదే సేమ్ పద్ధతిలో ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి కంటిన్యూ చేయాలి. ఎందుకంటే కంప్లీట్ చేస్తారు, మరి మనం ఇనాగ్రేషన్కి వస్తాము, అంతా బాగుంటుంది. బట్ రన్నింగ్ దట్ బిల్డింగ్ ప్రాపర్లీ సిస్టమాటిక్లీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ సిఎండి గారు చెప్పినట్లు సిఎస్ఆర్ ఫండ్స్ అండి, మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో సిఎస్ఆర్ ఫండ్స్ పుట్టడం అంటే ప్రాఫిటబిలిటీ ఉంటేనే సిఎస్ఆర్ పుడుతుంది. సో ప్రాఫిటబిలిటీ ఉండే ఆర్గనైజేషన్స్ చాలా తక్కువ ఉంటాయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో. దాంట్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉండడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే దాని నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ పుడుతుంది. మీరు అదే లాస్ మేకింగ్ ఉంటే సిఎస్ఆర్ రాదు, అది చాలా మందికి తెలియదు. ప్రాఫిట్ ఉంటేనే సిఎస్ఆర్ అనేది వస్తుంది. సో దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ కాబట్టి మనకి సిఎస్ఆర్ ఫండ్స్ రావడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడే సార్కి రిక్వెస్ట్ చేస్తుండే, ఇక్కడ సోలార్ జనరేషన్ కానీ, పంప్ స్టోరేజ్ కానీ, విండ్ మిల్ కానీ ఇక్కడ నుంచి ఉంది. గ్రీన్ కారిడార్ ఐ థింక్ చంద్రబాబు గారు ఆల్రెడీ డిస్కషన్ చేసినట్టున్నారు. ఇక్కడ నుంచి ట్రాన్స్మిషన్ టు నార్త్కు, అంటే మన నార్త్ ఆంధ్రాకి ఇక్కడ నుంచి గ్రీన్ ఎనర్జీ పంప్ చేసేదానికి ప్లానింగ్లో ఉన్నట్టున్నారు. అది కూడా వర్క్స్ జరుగుతూ ఉంది. ఎందుకంటే డేటా సెంటర్స్ కానీ ఇట్లాంటివి పెద్దవన్నీ అక్కడ వైజాగ్ పక్కన వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి గ్రీన్ కారిడార్ కానీ పోతే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అది కూడా నాకు తెలిసి త్వరలో టార్గెట్ బట్టి కంప్లీట్ చేస్తారు. బట్ ఐఎమ్ సో హ్యాపీ సార్, ఈరోజు ఇక్కడికి ఇది వస్తుందని 16 months అని చెప్పారు. నాకు తెలిసి నేను జస్ట్ అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ చేసిన బాగా స్పీడ్గా కంప్లీట్ చేయగలిగితే ఐ థింక్ 8 to 10 months ఈజీలీ వీ కెన్ క్యాచ్ అప్ దిస్ బిల్డింగ్ కెన్ బీ కంప్లీటెడ్. మనం కానీ కరెక్ట్గా ఫోకస్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ అలాటెడ్ ఫండ్స్ అలొకేషన్ ఉంది, కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. సో అన్నీ ఉన్నాయి కాబట్టి తొందరగా కంప్లీట్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కంటిన్యూస్గా వీల్ ఆల్సో బీ ఇన్ డిస్కషన్ విత్ ద కన్సర్న్డ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి కంప్లీట్ చేసే దాంట్లో ఉంటాం. ఇదే కాకుండా డెవలప్మెంట్ విషయంలో కూడా వీఆర్ పుటింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నేను ఎలక్షన్స్ ముందు చెప్పా, వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ఈక్వల్ టు కార్పొరేట్ హాస్పిటల్ లెక్క చేయాలని చెప్పి దానికే సూపరింటెండెంట్ గారిని కూడా ఎతికి మేము సూపరింటెండెంట్ గారిని తెచ్చుకున్నాం. ఎందుకంటే ఈ వర్క్స్ వెరీ హార్డ్ అని చెప్పి ఆ ఉద్దేశంతో తెచ్చారు. సూపరింటెండెంట్ గారు మీ పైన చేతిలో ఉంటుంది. మా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలంటే మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి మీరు ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ముందు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ సిఎండి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మాక్సిమం మా కర్నూలుకి, ఎందుకంటే ఇక్కడ చదివిపోయినారు, మీరు సిఎండిగా ఉన్న దానిలో ఇక్కడ మాక్సిమం కొద్ది కోటా మా కర్నూలుకి పెంచాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా జనరల్ హాస్పిటల్లో చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఉన్నాయి సార్, లైక్ వెంటిలేటర్స్, అది కూడా నేను వర్క్ చేస్తున్నా. ఇదే కాదు, అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు ఇది తీసుకుంటాం, మరి రేపు నెక్స్ట్ పుడుతుంది, ఇట్లాంటివి ఎన్నో వస్తుంటాయి. సో వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ట్రై టు అలొకేట్ మ్యాక్సిమం టు కర్నూలు జనరల్ హాస్పిటల్. ఎందుకంటే ఇది జస్ట్ నాట్ ఫర్ కర్నూలు సార్, దీనికి పక్కన మన తెలంగాణలో నుంచి బార్డర్ల నుంచి వస్తున్నారు. అదే కాకుండా ఈవెన్ కొద్ది పెద్ద సిటీస్ నుంచి కూడా కర్నూలుకి, ఎందుకంటే కర్నూలు ఈజ్ నోన్
జనరల్ హాస్పిటల్ ఈజ్ నోన్ ఫర్ ద టాప్ డాక్టర్స్. మీకు కూడా తెలిసి ఉంటుంది, ఇక్కడ వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్స్ ఉంటారని చెప్పి, ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పి, లేకపోతే వాట్ ఎవర్, ఐ మీన్ దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వాట్ ఎవర్ డిసీజ్ ఇట్ ఈస్. అండ్ ఈవెన్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా తీసుకుంటే నాకు ఇప్పుడే జస్ట్ ఇన్పుట్ వచ్చింది, 160 బెడ్స్ ఏదో ఉంది ఆల్రెడీ, దాన్ని దాటిపోయి 100% దాటిపోయింది అన్నారు. సో విత్ ఇన్ నో టైమ్, హార్డ్లీ నాకు తెలిసి లెస్ దెన్ ఎ ఇయర్ వీ వర్ ఏబుల్ టు అచీవ్ దిస్. సో ఇట్లాంటివన్నీ కూడా పాసిబిలిటీ ఓన్లీ విత్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ ఆల్ దిస్ అండి. ఇదే సార్ కూడా ఎన్నోసార్లు చెప్పారు, ఇదే టీం ఉంటారు, ఇదే ఆఫీసర్స్ ఉంటారు, అదే ఉంటారు, అన్నీ ఉంటాయి, బట్ వన్ లీడర్ విల్ మేక్ సో మచ్ డిఫరెన్స్. అంటే మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందా, హౌ థింగ్స్ చేంజ్ సో మచ్ అనేది దట్ మ్యాటర్స్. ఒక లీడర్షిప్ మేక్స్ సో మచ్ డిఫరెన్స్ అండ్ దట్ ఈస్ చంద్రబాబు గారు. ఆయన లీడర్షిప్లో వీఆర్ వర్కింగ్ సో హార్డ్. సార్ కూడా ఏమంటే ఆ రోజుకి అయిపోయింది, నెక్స్ట్ ఏమి అంటారు, ఈ రోజు గుడ్ కంగ్రాచులేషన్స్ అయిపోయింది పర్ఫెక్ట్ అంటారు, నెక్స్ట్ వాట్ ఈస్ దట్ యూఆర్ ట్రైంగ్ టు డూ, వాట్ ఈస్ దట్ యూఆర్ గోయింగ్ టు డూ అనేది ఈజ్ ఆల్వేస్ సెట్టింగ్ స్టాండర్డ్స్, సెట్టింగ్ టార్గెట్స్ టు అచీవ్ థింగ్స్ అనమాట. మా మినిస్ట్రీలో కూడా రివ్యూ చేస్తారు, ఆ రోజుకి అయింది, నెక్స్ట్ ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు. సో ఆల్వేస్ హంగర్ ఫర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ, ఫర్ ద స్టేట్. అండ్ వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ ఎ చీఫ్ మినిస్టర్ లైక్ చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండడం అనేది మనం అందరం కూడా అదృష్టంగా భావించాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాండి. అండ్ హోప్ విల్ డూ మచ్ బెటర్ అండ్ వీ విల్ కీప్ ఇంప్రూవింగ్ అండి, అదొకటే. అలాగే అక్క కూడా లాస్ట్లో చెప్పారు శానిటేషన్ కూడా, ఎస్ లాస్ట్ టైంకి ఇప్పటికి శానిటేషన్ హెస్ ఇంప్రూవ్డ్ అక్క, చాలా ఇంకా చాలా ఉంది చేసేది. ఎందుకంటే ఇది జస్ట్ నాట్ క్లెన్లీనెస్ అండ్ అబౌట్ దట్, ఈవెన్ సివిక్ సెన్స్, సివిక్ మన వచ్చే వాళ్ళు కూడా కొంత అర్థం చేసుకొని వర్క్ చేయాలి. డస్ట్బిన్స్ ఉందనుకోండి, డస్ట్బిన్స్లో వేయాలి, ఎక్కడో మనకు దొరికింది కార్నర్స్ అని చెప్పి కొంత వేస్తుంటారు. సో ఈ ట్రైనింగ్, వాళ్ళకి నాలెడ్జ్ పెంచడం కూడా, పేషెంట్స్ వాళ్ళకి వచ్చే అటెండర్స్ కూడా వాళ్ళు కూడా కొద్దిగా యూనో కాన్సన్ట్రేట్ చేసి ఏం చెప్పారు, ఎట్లా చేయాలో ఫాలో కావాలి. ఎందుకంటే మనం కార్పొరేట్ హాస్పిటల్ పడితే ఎక్కడ పడితే అక్కడ వేసేది ఉండదు, ఎట్లా పడితే అట్లా చేసే పని అయ్యేది కాదు. సో సేమ్ థింగ్ వీ షుడ్ ఆల్సో ఫాలో ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, దెన్ lot of improvement will be there. And so we are doing our best and hopefully within 5 years one of the top hospitals ippude meer ranking chuste kuda state lo top 3 lo undi, man top 2 or top 3 government general hospital Kurnool, and top 1 nundi one of the best hospitals anedi ఖచ్చితంగా అచీవ్ చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, జై హింద్.